నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం జ్ఞానకాంతి. మనకు అందించిన వారు బి సైదులు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. గదిలోని గాలి శుభ్రంగా ఉందనుకుంటాం. నిజానికి దాని నిండా ధూళి కణాలు నిండి ఉంటాయి. ఏ కిటికీలోంచో సూర్యకిరణాలు గదిలో సోకినప్పుడు కళ్ళకు అవి స్పష్టంగా కనిపిస్తాయి. మనిషి జీవితం కూడా అంతే. జ్ఞానరశ్మి ప్రసరించేంత వరకు తనలో ఎంతటి అజ్ఞానం దాగి ఉందో అర్థం కాదు. తాను ఎంత అపసవ్య మార్గంలో ప్రయాణిస్తున్నాడో స్పష్టం కాదు. మూసిన గదికి సూర్యరశ్మి ఎలాంటిదో, మసిబట్టిన మనిషి ఆలోచనలకు జ్ఞానకాంతి అలాంటిది. అయితే కిటికీ తెరిస్తేనే గదిలోకి కాంతి కిరణాలు ప్రసరించినట్లు అహంకారం అనే తెర తొలగించినప్పుడే మనలో జ్ఞానకాంతి వెలిగేది. ఆ భావనతోనే త్యాగరాజస్వామి తెర తీయగరాదా నాలోని అని తిరుమల ఆనంద నిలయాన అమితమైన ఆర్తితో వేడుకున్నాడు. అహంభావికి జ్ఞానార్జన అసాధ్యం, ఆర్జించినా అది అసమగ్రం. సద్గురు సేవ, సత్సంగము, సద్గ్రంథ పఠనము, సత్పురుష సావాసము జ్ఞానార్జన మార్గాలు. సమస్త కళ్యాణ గుణాలు జ్ఞానంతోనే సంప్రాప్తిస్తాయి. ఆ ప్రభావంతో మానవుడు పులుకడిగిన ముత్యంలా పాపరాశిని దగ్ధం చేసుకుని పునీతుడవుతాడు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో జ్ఞానాన్ని తపస్సుతో అగ్నితో పోల్చాడు. కర్మకు జ్ఞానం ఆధారమైనప్పుడు అది నిష్కామ కర్మగా పరిణమిస్తుందని స్పష్టం చేశాడు. జ్ఞానయోగ సాధనతో మనిషిలో నిత్యానిత్య వివేకం ఉదయిస్తుంది. జ్ఞానోదయంతో కర్మయోగిగా కర్తవ్యాలను నిర్వర్తించిన రాజర్షి జనక మహారాజు. అందుకే సుఖమహర్షి వంటి తపోధనులు కూడా ఆధ్యాత్మికోన్నతి కోసం ఆ మహీపతిని ఆశ్రయించారు. పరిపూర్ణ జ్ఞానంతో మనిషి అంతర్ముఖుడవుతాడు. ఆత్మాన్వేషణలో నిమగ్నమవుతాడు. కోరికలు తగ్గుముఖం పడతాయి. పూర్వజ్ఞానులు సదా సంతుష్టులు, స్థితప్రజ్ఞులు, సాగరంలా మహాగంభీరులు. అందుకే జ్ఞానులు అంతరంగంలో భగవత్ చైతన్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. వారికి ఈ ప్రపంచం ఓ కళ లాంటిది. కష్ట సుఖాలను సాక్షిభావంతో వీక్షిస్తూ ఉంటారు. దేనికి ప్రభావితులు కారు అనేవారు రామకృష్ణ పరమహంస. అజ్ఞానమే మానవుడి సమస్త దుఃఖాలకు కారణం అంటోంది సనాతన ధర్మం. వయస్సు మీరుతున్న మనిషి దుఃఖాతీత స్థితికి చేరుకోలేకపోవటానికి అదే ప్రతిబంధకం. కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కడవ నీటిలో మునిగి ఉన్నంతసేపు దాని భారం తెలియదు. బయటికి లాగగానే కడవ బరువవుతుంది. అదేవిధంగా మనకు కలిగే ప్రాపంచిక కష్టాల భారాన్ని జ్ఞానమనే జలంలో ముంచితే దుఃఖం దూరమవుతుంది. అన్ని క్లేశాలకు ఔషధం జ్ఞానయోగమే అని బోధించారు. నిరంతరం దేహభావంలో దాదాత్మ్యత చెందటం అజ్ఞాని లక్షణం. జ్ఞానిది వసుదైక కుటుంబం. చేప వలను ఛేదించుకుని జలాశయంలోకి దూకేసినట్లు లౌకిక బంధాలనే జలాన్ని ఛేదించుకుని పరమాత్మలో లయమైపోతాడు. సమాప్తం. సర్వే జన సుఖీనో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.